ఘటన జరిగిందనేది మాత్రం పూర్తిగా అవాస్తవం అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో సినిమా విడుదల సందర్భంగా థియేటర్కు రావడం సహజమే. సో ఇలాంటి సంఘటనలు జరుగుతుందని తాను ఊహించలేదంటూ కూడా పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. గతంలో కూడా తను ఎన్నో సార్లు ఏదైతే రిలీజ్ సమయంలో సినిమాకు వెళ్ళాను, సో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదని కూడా క్లారిటీ ఇచ్చారు. సో గతంలో లాగే పుష్ప 2 సినిమా రిలీజ్ కోసం సంధ్యా థియేటర్కు వెళ్ళినట్టు కూడా ఆయన అల్లు అర్జున్ పోలీసులకు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. మొత్తం కూడా చుట్టూ కూడా భారీ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. సో ఇప్పటికే అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు అయితే వాదనలు వినిపిస్తున్నారు. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అల్లు అరవింద్, అల్లు శిరీష్ తో పాటుగా ఏదైతే వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే చేరుకున్నారు. దాంతో పాటుగా ఏదైతే పుష్ప 2 నిర్మాతలు కూడా నవీన్ ఎర్నేని, రవికుమార్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ మామ కూడా ఇప్పటికే చేరుకున్నారు. సో అసలు అంటే ఈ విధంగా జరుగుతుంది, ఇదంతా అవుతుందని కూడా తాము ఎక్స్పెక్ట్ చేయలేదంటూ కూడా ఒకంత అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం అల్లు అర్జున్ ఏదైతే ఇటు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. సో ఇరు వర్గాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి, పోలీసుల తరపు నుంచి వాదనలు, దాంతోపాటు ఏదైతే ఇటు అల్లు